హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కీమా పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 గ్లాసులు నీళ్ళేసి నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ కైమా వాష్ చేసి వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో, పుదీనా, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే చెక్క, లవంగ, యాలక్కులు, ఒక బిర్యానీ ఆకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే పెరుగు. ముందుగా మనము ఒక కుక్కర్లో నూనె వేసుకొని అందులోకి ఈ కైమా కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కైమా అంతా హాఫ్ కుక్ అయిపోతుంది ఈ వేయించుకోవడంలోనే. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఇందులోకి మనము చెక్క, లవంగ, యాలక్కు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా, టొమాటోస్, ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి కైమాను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యంని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి.
స్టీమ్ దిగిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే కీమా పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.